కొబ్బరి పడ్డ తెప్పి తెప్పిస్తలేవు కదా సరే తీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 5:30 అవుతుంది. టైం మీద ఉంది బేట, 5:30 అవుతుంది. 5:30 అవుతుంది టైం. మావాడిగా బండి బైక్ మీద బయటకు వెళ్దామని చెప్పి లేపున్నాడు. యాక్చువల్గా మేము ఊరికి వెళ్తున్నాం అన్నమాట ఇప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మళ్ళీ ఈరోజు ఊరికి వెళ్తున్నాం. మేము ఊరికి వెళ్తున్నాం అని చెప్తే 5:30కి లేచి కూర్చున్నాడు. ఇది టైం చూడండి ఒకసారి ఎంత అవుతుందో. 5:30 అవుతుంది. ఊరికి వెళ్దామని అంటే చాలు 5:30కి లేస్తాడు. లేదు అంటే ఇంకా 10:30, 11 అవుతుంది లేచే వరకు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇప్పుడే మేము బైక్ మీద రైడ్కి కూడా వెళ్ళాం బయటికి. బో ఏమన్నది మేడం చెప్పు. బో ఏమని? కాయ కాదు, బో ఏమని? బూ బూ బో ఏమని? బో గీ అనే అంట. ఇక బయలుదేరినాం వాళ్ళు. ఇక చేతి కూడా హాయ్ చెప్పు. ఎప్పుడో అనుకున్నాం, ఇప్పుడు పోతున్నాం. రైట్, బాయ్. హాయ్ చెప్పేట. చూస్తే చూడాలి, మనల్ని చూస్తాం. అందరు చూస్తారంట ఫ్రెండ్స్. నడుచుకుంటూ పోతుంటే అందరు చూస్తారంట. కొత్తగా ఉన్నాం కదా. హాయ్ చెప్పు బే. మావాడే తిడితే కానీ చెప్పాడు. పోల్ పెట్టిల్లు. ఏడిపోతావు నువ్వు చేయంచా. ఫ్రెండ్స్, మేము ఇప్పుడే వచ్చినాము ఇంటికి. వచ్చేటనే గుడికి వెళ్తున్నాము. ఎల్లమ్మ గుడికి వెళ్తున్నాము. ఇక నేను మావాడు, మా అన్న డ్రైవింగ్ చేస్తాడు. ఇక మా బావ అక్కడ కూర్చొని ముంగడ కనిపించలేదు. మా బావ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది, అందుకే వీడికి అంత ఇష్టం. అంతా ఓకే. మళ్ళా చేస్తా అంటే గుడికి వస్తున్నాం కదా, గుడికి వచ్చేసిన గుడి. ఇగో చూడు 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 చూడు. ఓలా వచ్చిరా బేటా? ఖమ్మం వచ్చిద్దా? ఓల్ ఖమ్మమే. చెప్పు అన్ఎక్స్పెక్టెడ్గా దించా. తొందర రాబో, మళ్ళీ లేడీ అయ్యకు. ఓళ్ళు వచ్చిరు బేటా? అక్కకి హాయ్ చెప్పు. ఫ్రెండ్స్, ఇక ఇప్పుడే వచ్చినాం ఇంటికి చేరుకున్నాం. ఇందాక గుడికి పోయి ఇప్పుడే వచ్చినాము. అంతా అయిపోయింది. ఇక పోయి ఇప్పుడు ఇక దర్శనం చేసుకోవాల్సిందే. మేము రాగానే కరెంట్ కూడా పోయింది. చల్లగా గాలి వస్తలేదు. ఇక బయటికి పోతున్నాం. ఇక ఇదే మా బావ వాళ్ళ ఇల్లు. మా బావ వాళ్ళ ఇల్లు. ఇగో మా బావ వాళ్ళది పెంకుటిల్లు అనమాట. ఒకప్పుడు మస్తు ఉంటుండే, ఇప్పుడే మొత్తం మారిపోయింది. ఇగో లోపల కరెంట్ పోయింది, బయట కూర్చున్నాము. ఇదంతా మా బావోళ్ళేదే. మొత్తం ముంగడికి వెళ్ళి వెనకాలకి వెళ్ళి మొత్తం మా బావోళ్ళేదే అనమాట. ఇదంతా అంటే మనకే ఇదంతా మనకే. ఏది మా బావ పోతుండే బిజీగా ఉన్నాడు. ఆయన ఉత్తగా ఇస్తేనే ఏమన్నా అత్తయ్య చెప్పి తెలిసిపోతాయి. ఉత్తగా ఉన్నప్పుడే తీయాలి. మళ్ళా వాయిస్ పెట్టిచ్చేస్తా. మళ్ళా ముందే చెప్తున్నా, తర్వాత అనద్దు. పెట్టేసామన్నా.
ఏ మీరంతా మంచిగా పడాలా వద్దా మీరు? అందుకే నేనే కూర్చున్నాను. కరెంట్ పోయింది, అందరు బయటకు వచ్చారు. మేము తింటుంటే చూస్తున్నారు మమ్మల్ని చూస్తున్నారు. వీళ్ళకేం పని మాత్రం ఆడతలేదు, వెళ్ళిపోయారు. మా అన్న, మా పెద్ద అన్న కొంచెం బిజీగా ఉన్నాడు. ఇప్పుడు వచ్చారు. నువ్వే మంచిగా పడ్డావు అమ్మ, నువ్వు మళ్ళీ పడదాం ఇప్పుడు. నువ్వు నాకు లైక్ ఎందుకు కొడతావు యూట్యూబ్ లో? నువ్వు ఉడుబిడ పెట్టావు, నువ్వు పెట్టింది ఇన్స్టాగ్రామ్, నువ్వు పెట్టింది ఇన్స్టాగ్రామ్, నువ్వు వీడియో పెట్టినావు. యూట్యూబ్ ఛానల్ ఉంది మరి నాకు పంపించాలి కదా నువ్వు. ఏ మొత్తం కోళ్ళే ఉంటాయి. షెడ్ మీకు ఇస్తాం, ఇవి ఇడిచి పెడతాం, షెడ్ మీకు ఇస్తాం అన్ని మంచిగా. ఎంతసేపు ఇక పార్టీ అంతా అయిపోయింది. అంటే నేను రాక 5 సంవత్సరాల కంటే ఎక్కువ అయిపోయింది. 5 సంవత్సరాలు ఆల్మోస్ట్ ఒక 10-15 years అయిపోతుంది నేను ఇక్కడికి రాక. నా పెళ్ళి తర్వాత వద్దాం అనుకుంటా, ఎప్పుడు నాకు టైం దొరకలేదు. సో ఇప్పుడు టైం దొరికింది. ఇక బైక్ నడిపించుకుంటూ చిన్న వ్లాగ్ చేస్తున్నాను అనమాట. మా మామూలు పొలాలు చూపిస్తారు, అంటే దారి కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. డ్రైవింగ్ చేస్తుంది. ఏవేవి మరి ఏవేవిరా ఫ్రెండ్స్? మా బావ వాళ్ళ పొలాలన్నమాట ఇవన్నీ. మీకు తర్వాత చూపిస్తా నేను. యూట్యూబ్ లో పెడుతున్నావా? అవు బేటా చెప్పు. ఇవి 4 మాయి, 2 అంటే మామిడి చెట్లు 2 మాయి. అక్కడ నుంచి మాది పొలం. అంటే ఇప్పుడు ఆ మామిడి చెట్టు నుంచి మనది అక్కడ వరకు, ఎక్కడక్కడ మోటార్ ఉన్న వరకు లాస్ట్ కి పచ్చగడ్డి ఉంది మొత్తం. అవును, ఆ పచ్చగడ్డి దాకా మొత్తం మండే. మరి ఇటు నుంచి అటు దాకా? ఇటు నుంచి మా పెద్ద డాడీ వాళ్ళది. ఇక్కడ నుంచి అటు. ఇప్పుడు చిన్నప్పుడు వచ్చిన ఫ్రెండ్స్ ఇడికి నేను వచ్చేవారికి ఇక్కడ కొట్టముండ ఒకటి కొట్టం గులగొట్టి చెడ్డు కట్టుకుండు మా అల్లుడు. చెప్తే లేదు, నాకు విలువ కూడా లేదు తెలుసు అప్పుడు. అందుకే ఇప్పుడు వచ్చిన మళ్ళా. యూట్యూబ్లో ఎన్ని పైసలు వస్తాయి నీకు? ఇంకేడొస్తాయిరా, ఇంకా మొత్తం మంది చూడాలి, చూస్తేనే వస్తాయి. ఇగో ఇది చిన్నప్పుడు బాయ్ అనమాట. మా అల్లుడు ఇంట్లోనేమో తాను చేస్తుండే, ఇంట్లో మంది తాను చేసి ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు మేము ఇంట్లో కంటే ఎక్కువ ఈ పొలాలనే ఉంటుంది సార్. మేము ఇక మాడి చెట్టు ఉందాడ, ఆ మాడి చెట్టు, ఇగో ఈ పొలాలు. వీడికి వచ్చినామంటే ఒక ఎంజాయ్మెంట్ ఉంటుంది మాకు, ఫుల్ చిల్లు ఉంటుంది ఇక్కడ. నేను రాక 10 years అయిపోయింది. అంటే కొన్ని కారణాల వల్ల రాలేకపోయినాము. తర్వాత మ్యారేజ్ తర్వాత వద్దాం అనుకున్నాం కానీ ఇంకా అప్పుడు కూడా కుదరలేదు. ఇప్పుడు కుదిరింది, ఇప్పుడు కూడా కుదరదు. నేను వేరే ఆఫీస్ మారాను, సో అందువల్ల నాకు కుదరలేదు. ఏదో ఇట్లా ఈ ఆఫీస్లో పర్మిషన్ తీసుకొని మరీ వచ్చామన్నమాట ఇక్కడికి. ఇక మా ఆవిడకి పొలం అంటే కూడా తెలియదంట, ఇప్పుడే చెప్తాంది. పొలాల్లో ఎప్పుడు కూడా చూడలేదంట, ఇదే ఫస్ట్ టైం అంటుంది. మా వాడు వెనకాల కూర్చున్నాడు కదా అక్కడ, వాడే వస్తున్నాడు. అదిగో మిమ్మి అనుకుంటూ వస్తాడు వాడే. పోతున్నాం. ఏ బాయ్ బేటా, బాయ్. వస్తుండు మా వాడు వెనకాల వస్తుంది. మా వాడు అయితే ఇక్కడ నుంచి ఇప్పుడు మేము చూపిస్తాం, నడుచుకుంటూ వెళ్తాం అనమాట. అక్కడ దాకా ఈ పైప్ పట్టుకొని పోతూ ఉంటే ఆ లాస్ట్ వరకు మా వాళ్ళదే, మా బావ వాళ్ళదే. ఇక మనం మస్తు చేసుకోవచ్చు ఇక్కడ, మస్తు ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఫుల్ తాగొచ్చు, తిరగొచ్చు. కొబ్బరి చెట్లు ఉన్నాయి ఇక్కడ. కొబ్బరి చెట్లు మా అల్లుడు ఎక్కుతాడు, ఎక్కి కొబ్బరి పొడ తెంపి మాకు కొట్టించేవాడు అప్పుడు. అంటే 10 years బ్యాక్. అప్పుడు వచ్చి మా వాడు ఎక్కేటవాడు అనమాట చెట్లు. అప్పుడు మేము హైదరాబాద్ ఉండే కదా, మాకు ఏం తెలియదు అనమాట, మాకు రావన్నమాట ఇక్కడ. సో అది కానీ ఊరు క్లైమేట్ ఒక్కసారి ఒడ్డు మీకు వెళ్దాం. నీకే వెళ్ళాలి, ఇక్కడ ఒడ్డులు ఏవి మంచిగా ఉంటావు. మళ్ళీ కింద పడద్దు మనం.
కిందే మరి ఇప్పుడు తిన్నాం కదా మనం స్నానం. కాదురా బట్టలు కొత్తవి కొత్త బట్టలు వేసుకున్నా మళ్ళీ పొలాల పడేస్తున్నాయి కొత్త బట్టలు మళ్ళీ నేను బస్సులో పోవాలి నన్ను రానియర్ బస్సు ఎక్కడియారు మళ్ళీ నన్ను బేట తాను చేస్తావా నీళ్ళలో తాను చేస్తావా బేట స్నానం చేస్తా ఇంకా కావాలి ఇంకా టైం పడుతుంది బేట నడుస్తావా చెప్పులు తెచ్చుకున్నావా వెళ్దాంపా వెతుకుంటా ఇగో పొలాల నడుస్తున్నాం కొంచెం ఇబ్బంది అనమాట మాకు నడవడానికి మా వాళ్ళకి నడవడానికి వస్తలేదు చూడు నాకు ఎట్లా నడుతుడు నాకు ఎట్లా నడుతుడు ఎప్పుడు నడవలే చూడు పాములు వస్తే దూకుడే మనం వీడికెళ్ళి ఫ్రెండ్స్ ఇక ఇదే మా బావ వాళ్ళ పొలం ఇంకా చూడాలని చాలా దూరం ఉంది కానీ ఇంకా మా వాడిని ఎత్తుకొని నడిచేవారికి ఆయాసం వస్తుంది అంటే ఆయాసం కాదు పొలాలు జర నడవత్తలేవు అనమాట మాకు హాయ్ చెప్పు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రేయాన్స్ 104 ఓకే చూడు ఇదంతా కరెక్ట్గా మధ్యలోకి వచ్చామన్నమాట పొలం మధ్యలోకి వచ్చేసి ఆ కొలపరం మీద కూర్చొని మనం కొట్టమన్నాం కదా ఆ కొట్టం దగ్గర కొలపరం కట్టిండు అక్కడ ఉంది అది కనిపిస్తుంది కదా అది రాయరి ఆడ కొబ్బరి చెట్లు ఉండే కదా ఆ కొబ్బరి చెట్లకెళ్ళే కొబ్బరి కాయలు తెంపి మాకు నీళ్ళు కొట్టించాడు మా అల్లుడు ఇప్పుడు ఎక్కడికి అత్తలేదు అంటుండే మొన్న అంటే అప్పుడంటే ఎక్కినామా ఇప్పుడు ఎక్కడికి అత్తలేదు మాకు ఇబ్బందిగా ఉంది అంటుండు అది ఇట్లుంటుంది మరి గడ అడుగుతుండు మా అల్లుడు సుబిత్త ఆడ అడుగుతుండు కదా ఆయననే మా అల్లుడు జర జూమ్ చేసిన మంచిగా కనిపిస్తలేడు ముంగడికి వెళ్ళాక చూపిస్తా మా అల్లుడు ఎట్లుంటాడు మొత్తం పొలం వర్క్ అంతా మా వాడే చూస్తాడు మా అల్లుడు ఆల్రౌండర్ అనమాట మా అల్లుడు ఇక అది అయిపోయాక కోళ్ళపారంలోకి వెళ్ళి కోళ్ళు వేస్తాడు అనమాట నాటుకోళ్ళు వేస్తాడు దాన్ని కూడా మా అల్లుడే చూసుకుంటాడు అంతా కానీ ఒకప్పుడు ఇక్కడికి వస్తే మస్తు ఎంజాయ్మెంట్ ఉండేది ఇక చెరువు అది నిండిపోయిందంటే ఇటు దాకా వస్తుంది అంటే మనది మునిగిపోదు మా బావ వాళ్ళ పొలం మునిగిపోదు దగ్గరనే అది వద్దులేరా మళ్ళీ వీడు ఆగాడు ఏం చెప్తున్నావునా ఇటా దెబ్బ తాగిన నన్నే విలువ దెబ్బ తాగకపోయినా నన్నే విలువ నువ్వు మళ్ళా కొడతా మరి ఇప్పుడు ఇక చేయంచా అరే ఇగో ఈయననే మా అల్లుడు ఈయననే మా బావ పెళ్ళైనప్పుడు నేను గింతుండే నేను మా బావ పెళ్ళైనప్పుడు మా బావని ఎత్తుకోలేదు నేను ఇప్పుడు ఎత్తుకుంటా కానీ మనకి ఏమి ఇయ్యాడు ఇప్పుడు అప్పుడు ఎత్తుకుంటేనే పైసలు ఇచ్చాడు ఎంత అంటే అప్పట్లో ఒక 5,000 ఇచ్చాడంటే ఇప్పట్లో 50,000 అనమాట అవి అట్లా ఇచ్చినాడు మా బావ అప్పుడు అంటే అప్పుడు మత్తు ఉన్నాడులే ఇప్పుడు మత్తే ఉన్నాడు ఇగో బావాడు స్టార్ట్ చేస్తాడు పోదామంటుండు ఇక మా బావ పెళ్ళేటప్పుడు నేను వీడంత ఉండే ఇక అప్పుడు మా బావకి గిన్నెలు ఇచ్చినాను నేను నా చేతుల మీదకి గిన్నెలు ఇచ్చిన ఆ వీడియో ఉంది మీకు ఏదో ఒకరోజు చూపిస్తాను నేను ఆ వీడియో మీరు చూద్దురు ఇక మొత్తం మా అల్లుడు చూసుకుంటాడు ఇదంతా ఇదే బావడు అగో ఓకే ఫ్రెండ్స్ ఇక మేము హైదరాబాద్కి బయలుదేరుతాం ఇక ఇప్పటికే లేట్ అయిపోయింది మాకు మేము బయలుదేరుతాం అల్లుడు మరి జాగ్రత్త కొబ్బరి బట్ట తెప్పిస్తలేవు కదా సరే నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు జర తెంపి మాకు సరే మరి కలుద్దాం ఇక వెళ్తాం సరేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ లైక్ కామెంట్ కింద గంట కొట్టురు జరా అంటే మేము ఏదైనా అప్డేట్ ఇస్తే కానీ ఫస్ట్ మీకు వస్తుంది అంటే ఇప్పుడు ఈ మధ్య కొన్ని వీడియోస్ పెట్టలేకపోతున్నాము అంటే కొన్ని కారణాల వల్ల నాకు టైం దొరకట్లేదు అంటే మా వైఫ్కి కూడా దొరకట్లేదు ఇగో ఇక్కడ ఉంది ఈమె
ఈమెకు టైం దొరకలేదు అంటే సో అందువల్ల పెట్టలేకపోతున్నాం. కానీ ఇప్పుడు కొంతగా రోజు పెట్టడానికి ప్రయత్నిస్తాము. కొన్ని మంచి కంటెంట్లు ఏమైనా ఉంటే చెప్పండి ప్లీజ్. అంటే మీకేమన్నా ఉంటే కామెంట్ చేయండి, దాన్ని మేము వర్కౌట్ చేయడానికి ట్రై చేస్తాము.